హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వేర్ స్టైల్ బాయ్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేయాలనిపించింది. అదే నా బైక్ జర్నీ ఫ్రమ్ ఉదయ్పూర్ టు మౌంట్ అబూ. సో నేను నా కొలీగ్ వాళ్ళ సన్ మ్యారేజ్ కోసం అని చెప్పి మౌంట్ అబూ కోసం ప్లాన్ చేసుకున్నానండి. సో దాంతోపాటు చిన్న రాజస్థాన్ ట్రిప్ ఒక 5 to 6 days నేను ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. సో ఆ ట్రిప్ పరంగా నేను ఒక బైక్ జర్నీ చేశాను ఉదయ్పూర్ టు మౌంట్ అబూ. నేను ఇంతవరకు చేసిన బైక్ జర్నీస్లో నాకు చాలా నచ్చిన ట్రిప్ అండి ఇది. మీరు చూడొచ్చు హైవే ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒకవైపు హిల్స్, 2-3 టన్నల్స్ వచ్చాయండి మధ్యలో. ఉదయపూర్ నుంచి మౌంట్ అబూ నాకు 3.5 గంటలు పట్టిందండి. ముందుగా చెప్పినట్టుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగాల్సి వచ్చింది జస్ట్ ఫ్యూయల్ రీఫిల్ కోసం. రోడ్ అండ్ ఆల్ అంతా బాగుంది, కానీ మీకు దారి మధ్యలో ఎక్కువగా యానిమల్స్ వస్తుంటాయండి. యానిమల్స్ అంటే మరి ఇంకేవో కావు, మన ఆవు, ఎద్దు, గేదెలు ఇలాంటివి. సో ఎక్కడ కూడా బ్యారికేషన్ ఉండదన్నమాట. బట్ రోడ్డు మాత్రం చాలా కన్వీనియంట్ అండి. మీరు అదొక్కటి చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్. అలాగే ఒక 20 kilometers అరౌండ్ ఘాటీ ఉంటుందండి. ఘాటీ అంటే మనం అనుకున్నట్టుగా ఏదో రోడ్లు, గుంతలు ఉంటాయని కాదు, హైవే కంటే చాలా బాగుందండి. అలాగే ఇక్కడ వీళ్ళ ట్రాఫిక్ సెన్స్ కూడా మెచ్చుకోనండి రాజస్థాన్ వాళ్ళది. ఎంత బాగున్నారంటే ఘాటీలో మీరు ఎక్కడా కూడా ఓవర్టేకింగ్ చేయకూడదు. ఛాన్స్ ఇచ్చారంటే వాళ్ళు పక్కన ఆపి మరీ మీకు ఛాన్స్ ఇస్తారు వెళ్ళిపోవాలనుకుంటే. అంత మంచి డ్రైవర్స్ అండి. అంతేగాని ఎక్కడా కూడా మీకు ట్రాఫిక్ సమస్య రాలేదు. నేను వెళ్ళిన 3.5 జర్నీ కూడా నాకు చాలా మధురానుభూతులండి. ఎందుకంటే నేషనల్ హైవే మీద రైడింగ్ ఒకటి, నెక్స్ట్ ఆ చుట్టూ ఉండే గ్రీనరీ, ఆ హిల్ స్టేషన్స్. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్న ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబూ అండి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలని. సో మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఈ రోడ్ ట్రిప్ మాత్రం చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు గుజరాత్ కూడా చాలా దగ్గర. అరౌండ్ 15 kilometersలో నాకు గుజరాత్ బార్డర్ కూడా వచ్చింది. అది కూడా నేను రిటర్న్ వస్తున్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బైక్ రైడింగ్ జర్నీ బాగానే ఉంటుంది, బట్ సేఫ్గా లిమిటెడ్ స్పీడ్తో వెళ్తే మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. Why don't you ride a bike? Love, la la la. Why don't you ride a bike anymore? Why don't you ride a bike? Love, la la la. Why don't you ride a bike anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile?